అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈ రోజులలో చాలా మంది కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇలా పెరగడానికి కారణం ఏంటి? అలాగే థైరాయిడ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? సో, ఇవన్నీ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్ ఎస్‌జీవి సత్య గారు, అలాగే ఈ మేడం యునాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌కి డైరెక్టర్ అండ్ ఆల్సో యునాని చీఫ్ ఫిజిషియన్. మేడంతో మాట్లాడి ఈ డౌట్స్ అన్నీ గూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. అసలు ఈ అండ్ థైరాయిడ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఇంకా వస్తుంది అని అసలు ఎలా గుర్తించాలి? యాక్చువల్‌గా హైపోథైరాయిడిజం ఏదైతే ఉంటుందో, హ్మ్. అది ఒక్క రోజులో మనం ప్రాణం తీసేది కాదది. హుహు. హ్మ్. స్లో అండ్ స్టడీగా. హ్మ్. సో, ఇంత స్లో అండ్ స్టడీగా ఉన్న ఈ హైపోథైరాయిడిజంకి అనవసరంగా జనాలందరూ భయపడి దానికి హ్మ్. ఈ థైరాక్సిన్ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేస్తుంటారు. హ్మ్. అలా ఎప్పుడు చేయకూడదు అసలు. హ్మ్. అసలు ఇంకా చెప్పాలి అంటే గనక అందరూ అనుకుంటున్నట్టుగా ఇండియన్స్‌కి 4, 5 టీఎస్‌హెచ్ లిమిట్ కానే కాదు. హ్మ్. ఇండియన్స్ అందరికీ కూడాను మోర్ దెన్ 7.8, 8 వరకు కూడా నార్మలే. హ్మ్. సో, అందుకని తొందరపడి థైరాక్సిన్ టాబ్లెట్స్ స్టార్టే చేయకూడదు అసలు. హ్మ్. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ ఒక్కసారి స్టార్ట్ చేశారంటే గనక లైఫ్ లాంగ్ వేసుకోవాలి ఇంగ్లీష్ మెడిసిన్‌లో. హ్మ్. రెండో థింగ్ ఏంటంటే మళ్ళీ దాన్ని రివర్సల్ చేసుకున్న తర్వాత దాన్ని ఆపాలి అంటే అంత ఫాస్ట్‌గా ఆపడానికి ఉండదు. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఆపినందువల్ల కొన్ని విత్‌డ్రావల్ సిండ్రోమ్స్ వస్తాయి. హ్మ్. కాబట్టి స్లోగా దాన్ని టాపరింగ్ చేసుకుంటూ రావాలి. హ్మ్. అంటే స్టార్ట్ చేయడం చాలా ఈజీ. బట్ తగ్గించడం అనేది చాలా బట్ ఆ కష్టతరమైన సింప్టమ్స్ పని. ఎలా ఉంటాయి మ్యామ్? సో, ఎవరైతే ఇలా హైపోథైరాయిడిజం టీఎస్‌హెచ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయో వాళ్ళకేంటంటే బాగా లావైపోతూ ఉంటారు. హుహు. తర్వాత బాగా వాళ్ళకి ఎనర్జీతో చిన్న పని చేసినా కానీ అలసిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అలసట దీనివల్ల ఏంటంటే రాత్రి తొందరగా నిద్రపోరు. హ్మ్. రాత్రి తొందరగా నిద్రపోనందువల్ల రోజంతా నిద్రపోతూ ఉంటారు. హ్మ్. అంటే ఇలా ఒక్కొక్కటి ఇదనమాట. అండ్ ఇవి మామూలుగా మీకు కనపడే సిమ్టమ్స్. హ్మ్. అది కూడా చాలా స్లోగా వెంటనే టక్కని మీకేమి ప్రత్యక్షం అయిపోవు సిమ్టమ్స్ అన్నీ. జస్ట్ లైక్ ఏదైనా మలేరియా ఉందంటే ఒక ఫీవర్ వచ్చింది, దాంతోపాటు చిల్స్ వచ్చింది, రైగర్స్ వచ్చింది, అలా కాదు. హైపోథైరాయిడిజం అన్నది ఇదొక మీకు చెప్పాలి అంటే కనుక లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి హ్మ్. మీకు స్లోగా సిమ్టమ్స్ అన్నవి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే హ్మ్. స్లో అండ్ స్టడీగా కొన్ని ఇయర్స్ పడుతుంది అది మొత్తం మీద అవ్వడానికి. హ్మ్. అయితే ఈ హైపోథైరాయిడిజం ఏదైతే ఉందో అంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే బాడీలో ఉంటుందో ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నది బాడీలోని అన్ని అదర్ ఆర్గన్స్ని పైన ఇంకా మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటిది అనమాట. హ్మ్. సో, మినిస్టర్స్ అందరినీ మిగతా ఆర్గన్స్ అన్ని మినిస్టర్స్ అనుకుంటే కనుక అలా వాటిలన్నిటినీ కూడాను కంట్రోల్లో పెట్టే ఒక ఆర్గన్. హ్మ్. సో, అలాంటి గ్లాండ్ ఏదైతే ఉందో హ్మ్. అది కనుక డిస్టర్బ్ అయితే న్యాచురల్గా ఏమవుతుంది, పైన హెడ్ డిస్టర్బ్ అయితే కనుక కింద అందరూ వర్క్ చేస్తారా సరిగ్గా? చేయరు. చేయరు కదా. అలాగే మన బాడీలో కూడా ఏమవుతుందంటే ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం వస్తే కనుక థైరాయిడ్కి ఎనీ ప్రాబ్లం హైపో కానీ హైపర్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాని ఫంక్షన్స్ అన్నీ డీవియేట్ అయిపోతాయి అన్నమాట. అంటే లివర్ సరిగ్గా పనిచేయదు, హార్ట్ సరిగ్గా పనిచేయదు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అలా అంటే ఇండిరెక్ట్లీ అది పెద్ద పెద్ద రోగాలకి కారణమవుతుంది, హ్మ్. అంతేగాని డైరెక్ట్గా కాదు. సో, ఇంకొకటి అలా ఇప్పుడు ఆల్రెడీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ కంపల్సరీ ఇప్పుడు టాబ్లెట్స్ వాడాల్సొస్తదా? లేకపోతే వాళ్ళ డైట్‌తో నిజంగా కంట్రోల్ చేసుకోవచ్చా చేయొచ్చు థైరాయిడ్‌ని? మేడం, ఖచ్చితంగా చేయొచ్చు. హ్మ్. డైట్ ఒకటే కాదు, లైఫ్ స్టైల్ కూడా. అండ్ ఆల్సో తినకూడని వస్తువులేంటో కూడా ఒకసారి చెప్పండి? మెయిన్గా తినకూడదంటే రిఫైన్డ్ ఆయిల్స్. హ్మ్. అందరూ కొంతమంది ఏమనుకుంటారంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ తినకూడదు అని అనుకుంటారు. అలా ఏం లేదు. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ అనేది డైరెక్ట్‌గా తినకూడదు, బాయిల్ చేసుకొని తినాలి. హ్మ్. డెఫినెట్‌గా వాటిని కూరలు మీరు బాయిల్ చేసుకునే తింటారు కదా అండీ. హ్మ్. వెజిటబుల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడాను బాయిల్ చేసుకొని తీసుకోవాలి. హ్మ్. తీసుకుంటే హైపోథైరాయిడిజంలో ఏ ప్రాబ్లం లేదు. హ్మ్. అండ్ ఏవైతే మీరు వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తారో అవన్నీ కూడాను వీలైనంత వరకు ఫ్రెష్ వెజిటబుల్స్ అయ్యి ఉండాలి. హ్మ్. ఈ రోజుల్లో అందరూ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకేసారి వండి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు కొంచెం కొంచెం తీసుకొని తినేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. హ్మ్. సో, అలాంటివి చేయకండి. ఇప్పుడు నేను నేను నా ప్రాక్టీస్‌లోనే నేను అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మధ్య కాలంలో నేను వింటున్నది ఏంటంటే కొంతమంది పేషెంట్స్ వాళ్ళు ఒకేసారి వారానికి సరిపడా సాంబార్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతారట. హుహు. అలా గూడా రోజు ఉంటారా? రోజుకు కొంచెం తీసుకొని బయటికి తీసుకొని తింటూ ఉంటారట వాళ్ళు. హ్మ్. సో, ఇంత ఎందుకు జరుగుతోంది ఇలా అంటే హ్మ్. అడిక్ట్ అయిపోయి వీళ్ళు సెల్ ఫోన్స్‌కి, టీవీలకి అక్కడ టైం పాస్ చేయడం వల్ల హ్మ్. వచ్చి వంట చేయకుండా ఇలా చేసుకుంటున్నారు. హ్మ్.
సో వాటిని కనుక మీరు తగ్గించినట్టయితే కనుక అసలు హ్యూమన్ బాడీ అసలు అయ్యిందే మనకి భూమి మీదకి వచ్చిందే కష్టపడ్డానికి. మన డిజైనే అది, బాడీ డిజైనింగే. ఒకవేళ పని చేయలేదు అంటే కనుక ఆ పార్ట్స్ అన్నీ కూడాను స్లోగా మనకి హెల్త్ డివియేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు నడవట్లేదు అంటే, నడవకపోతే కీళ్ళు అన్నది తర్వాత తర్వాత అసలు పని చేయవు. సో అందుకని కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నడవకుండా ఉండడం అన్నది సొల్యూషన్ కాదు, దానికి నడక సొల్యూషన్. అలాగే ఎవరికైతే థైరాయిడ్ ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి నిద్రపోవడం సొల్యూషన్ కాదు. నిద్ర తగ్గించి వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మోర్ అండ్ మోర్ హార్డ్ వర్క్. అండ్ యూజువల్గా చాలా మటుకు అయితే మేము లేడీస్ అందరినీ కూడా మేము వర్కింగ్ ఉమెన్సే ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య. కానీ హౌస్ వైఫ్స్ కూడా బాగానే ఉన్నారు. వాళ్ళ నెంబర్ కూడా ఏం తక్కువేం లేదు. సో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా దయచేసి బయటికి వచ్చి వర్క్ చేయండి, ఇంట్లో కూడా వర్క్ చేయండి. యునాని మెడిసిన్ ప్రకారం హౌస్ వైఫ్ అంటే ఎవరంటే వాళ్ళు వండుతున్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే పండించుకొని వండుకొని వాళ్ళు తిని మిగతా వాళ్ళకి పెట్టేవాళ్ళని హౌస్ వైఫ్స్ అంటాం మేము. సో అలా ఎవరికి వాళ్ళు ఇంట్లో కనుక కూరగాయలు ఇవన్నీ కనుక పండించినట్టయితే కనుక ఈ హైపోథైరాయిడిజం అన్నది చాలా మటుకు మనం తగ్గించవచ్చు. అంటే ఈ కెమికల్స్ ఇవన్నీ వేసినందువల్ల కూడా హైపోథైరాయిడిజం అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలి అంటే కూడాను వాళ్ళు ఎక్కువగా ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడాను ఎంత పండించుకొని ఎంత తింటే అంత మంచిది. సో థ్యాంక్ యూ మ్యామ్. అసలు నిజంగా ఒక థైరాయిడ్ పేషెంట్ ఏం తినాలి, అసలు థైరాయిడ్ రాకుండా ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మీ యునాని ప్రకారం ఒక హౌస్ వైఫ్ అనిపించుకోవాలంటే చాలా కష్టమేమో కదా? అవును మేడం, ఆ యునాని అని కాదు, ఎక్కడైనా సరే యునాని వైద్యం అనే కాదు, అసలు హెల్త్ ప్రాపర్గా వాళ్ళకు ఉండాలి అంటే కనుక ఇదే పద్ధతి. పూర్వకాలంలో హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ ఉండేది కాబట్టి వాళ్ళు ఉన్నారంటే అర్థం ఉంది. ఈ రోజుల్లో ఎక్కడ మేడం అన్ని స్విచ్ లేడమే కదా, ఎవరు విసరడాలు రుబ్బడాలు అవన్నీ లేవు కదా. లేనందువల్ల వాళ్ళు శ్రమకు ఎంత ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే అంత మంచిది.